మా కాలేజ్‌లో మా క్లాసెస్‌కి వచ్చే మేడంకి పెళ్లి కుదిరిందమ్మా. అందరూ మా ఫ్రెండ్స్ అందరూ ఎళ్దామంటున్నారు. మేడం గూడా అందరూ రండి అని చెప్పింది. ఆహ్, సో, నేను కూడా ఎళ్దామనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ ఎళ్దాం అంటున్నారు. రావాలి అని అందరం కలిసి ఎళ్దాం బావుండిద్ది అని. సో, నేను కూడా ఎళ్తానమ్మా ప్లీజ్ అమ్మా. వెళ్ళనివమ్మా మీ ఫ్రెండ్స్‌ని వెళ్ళనివ్వు వాళ్ళని. నీకెందుకు వద్దులేమ్మా. చెప్పేది విను అర్థం చేసుకో. ఎందుకుమా ఎక్కడికి చూసినా నన్ను పంపించావు. బయటికి పంపించావు, షాప్ దగ్గరికి పంపించావు. ఎక్కడి పక్కనే ఉన్న షాప్ దగ్గరికి కూడా నన్ను పంపించావు. అందరూ మా ఫ్రెండ్స్ అందరూ ఏదైనా ఫంక్షన్‌కి అట్లా వెళ్ళినా గానీ, ఎక్కడికైనా ఎళ్ళినా గానీ నన్ను మాత్రం పంపించారు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంచుతారు. ఎందుకు నా మీద మీకంత అనుమానం? నేనేం చేశానో చెప్పు? బయటికి కూడా పంపించారు. ఎక్కడికైనా కష్టంగా వెళ్ళాలంటే తమ్ముడిని తీసుకొనెళ్ళు, తమ్ముడిని తోడు పెట్టుకొనెళ్ళు. ఎవరినో ఒకళ్ళని తోడు పెట్టుకొని ఎళ్ళాలి. ఎందుకమ్మా నా మీద మీకంత అనుమానం? ఎందుకలా ఆలోచిస్తున్నావు? పిచ్చి పిల్లలాగా ఆలోచిస్తున్నావు నువ్వు. అలా ఆలోచించొద్దమ్మా. నువ్వు నా బంగారు తల్లివి. ఎప్పటికీ నీ మీద నేను అనుమానం పడను. నీ మీద నాకు నమ్మకం ఎప్పుడు అలాగే ఉండిద్ది. అది నా జాగ్రత్త. నీకు అది అనుమానంలా కనిపిస్తుంది అంతే. అది అనుమానం కాదమ్మా. నువ్వు మంచిదానివే. నీ మీద నాకెప్పుడు నమ్మకం అలాగే ఉండిద్ది. కానీ బయట ఎవరు ఎట్లాంటి వాళ్ళో తెలీదు కదా! వాళ్ళు నిన్ను ఎప్పుడు మన ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్నెన్ని చూస్తున్నాం మనం. అందుకేనమ్మా నేను జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. నేను జాగ్రత్తగా ఉంచాలని చూస్తున్నా. అది అనుమానం కాదు.